చూడు స్టెప్స్ అలా వేసారు సేమ్ మొత్తం క్లీన్ చేసి స్టెప్స్ కాకుండా ఓన్లీ ప్లెయిన్గా మొత్తం రౌండ్ వేసి క్లీన్ చేసి వాటర్ పడితే కనుక భలే ఉంటుంది. అక్కడ సైడ్ లైట్లు పెడితే నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. సార్ సాకుడుపడం క్షేమ స్థైర్య అభయ ఆయు ఆరోగ్య శివరిచ్చానుగ్రహ ప్రాప్తిస్తూ ఇది ఎవరు ప్లాన్ చేశారండి ఈ విధంగా కోనేరు లేదు? అనుకోకుండా వేరే ఊరెళ్ళి చూశారు. ఓకే, దాన్ని చేద్దామని సంకల్పించారు. ఓకే, సంకల్పం అయిన తర్వాత అసలు ప్లాన్ కాదు అనుకోకుండా ఇది చిన్న ఒకటే వేల ఇది ఒక రెండే. ఓకే, దాన్ని మేము వచ్చిన తర్వాత మేము దీన్ని యాక్షన్ చేసాం. ఓకే, ఇవన్నీ డ్రిల్స్ ఆయన అనుకోకుండానే అంత అనుకోకుండా అనుకుంది ఏం లేదు. అనుకోకుండా ఆర్చు, అనుకోకుండా ధ్వజస్తంభం, అనుకోకుండా జ్యోతిర్లింగాలు అన్నీ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తారండి, డబ్బులు ఎవడైనా ఇస్తాడు. అవునవును, చేయించే వాడికి ప్రాప్తి ఆయనకి ఉండాలి. అవును, చాలా కష్టం. అది చేయడం చాలా తక్కువ మంది ఉంటారు ఆ చేయించే వాళ్ళు. అవును, ఆ శిల్పి కూడాను అలాంటి వాళ్ళు ఉంటాయి. అవునవును. ఇది ఏ ఊరు కింద వస్తుందండి? ఇది పంతులు గారు కోమలపూడి, బుచ్చిపేట మండలం. చేయించిన వాళ్ళేమో గేల్ సత్యనారాయణ గారు. ఓకే, ఓకే, వేలు సత్యనారాయణ, విశాఖ డైరెక్టర్ గారు. ఓకే, విశాఖ డైరెక్టర్. మొత్తం ఆయన చేతుల మీద జరిగింది మొత్తం అంతా. ఎవరు పెట్టకపోయినా ఆయన కంటిన్యూ చేశారు. ఇంకా బోల్డ్ ఉంది దీనికి చేయించిన. త్వరలో ఇంకా ఎక్కువ చేస్తారేమో. కార్తీక మాసం చూడండి, ఇంకా బాగుంటుంది. 3 ఇంతలు ఎక్కువ చేస్తారు. చేసి చాలా బాగా చేస్తారు. ఆయన చెప్పి
బ్యూటిఫుల్ శివాలయం అండి అసలు